సినీ ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు నటవారసునిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు బాలకృష్ణ. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారు. టీడీపీ ఆవిర్భావం నుంచి తన తండ్రికి ప్రతి విషయంలో అండగా నిలిచిన బాలకృష్ణ ఏనాడు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిందే లేదు. తన తండ్రి అన్న గెలిచిన హిందూపూర్ నుంచి 2014-2019 ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2019 జగన్ వేవ్ బలంగా వీచినప్పటికీ ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి టీడీపీ గెలిచిన 2 సీట్లలో బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం సీటు ఒకటి కావడం విశేషం. ఈసారి ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం కోసం బరిలోకి దిగిన బాలయ్య పూర్తి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఇది కేవలం ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్ మాత్రమే కాదు, ప్రతిపక్షంలో జరుగుతున్న అంతర్గత పోరు మీద ఉన్న కాన్ఫిడెన్స్ అండల్లో ఎటువంటి డౌట్ లేదు. వైసీపీకి వర్గపోరు, బాలయ్య విజయానికి శ్రీరామరక్ష అని అందరికీ తెలుసు. ఈసారి అక్కడి నుంచి ఇండిపెండెంట్గా స్వామీజీ పరిపూర్ణానంద పోటీ చేశారు. ప్రస్తుతానికి ఆయన ప్రభావం ఎలా ఉంది అనే విషయం తెలియదు, కానీ బాలకృష్ణ విజయం మాత్రం పక్కా అంటూ టాక్ నడుస్తోంది.